యేసుక్రీస్తుల మీదకి నా వందనాలు. ఈ దిన వాక్య నిమిత్తం అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నామని చెప్పిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. నేను మీ సహోదరుడు సంతోష్ని. గత 3 దశాబ్దాలుగా ప్రభు సేవలో కొనసాగుతూ ఆయా ప్రాంతాలకు వెళుతూ దేవుని చేత వాడబడుతున్నటువంటి సేవకుడిని. నేను గొప్పవాడేం కాదు. దేవుడు గొప్పవాడు, సేవకుడు గొప్పవాడు కాదు. యజమానుడు గొప్పవాడు, సేవకుడు దాసుడు గొప్పవాడు కాదు. పంపినవాడు గొప్పవాడు, పంపబడినవాడు కాదు. ఆయన నన్ను పంపాడు, నేను పంపబడిన వాడిని. పంపిన వానికన్నా పంపబడినవాడు అధికుడు కాదు. కాబట్టి సకల ఘనత మహిమా ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, అందరూ తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆత్మీయులు తగ్గవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. ఆయన హెచ్చవలసి ఉన్నది, అపోస్తులు తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, ప్రవక్తలు తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆత్మీయ సంఘ కాపరులు, సువార్థికులు, బోధకులు తగ్గవలసి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం. రండి. మీకు సమయం ఉందనుకుంటున్నాను. కొద్ది సమయం అంటే 1 గంట సమయం కేటాయించమని అడగడం లేదు. జస్ట్ 26-27 నిమిషాల సమయం. తర్వాత మీరు స్వేచ్ఛగా మీరు ఒకవేళ ఛానల్ మార్చుకొని మీరు ఏది చూసినా నాకు అభ్యంతరం లేదు. నేను ఇలా చెప్పినప్పటికీ కూడా ఛానల్ మార్చేవాళ్ళు మారుస్తారు. ఎందుకంటే ఆత్మీయమైన విషయాలు వినడం ఎవరికి ఇష్టం ఉండదు. దురద చెవులు కలిగిన వారై, ఇచ్చింగ్ ఇయర్స్ కలిగిన వాళ్ళై, శరీర సంబంధమైన చెవులు ఏదో చెప్తున్నారు. సిలువను గూర్చిన వార్త మనకు వెరితనంగా ఉన్నది. సిలువను గూర్చిన వార్త అవిశ్వాసికి, ఎదగని వానికి, శరీర సంబంధికి అది వెర్రి వార్తలాగా, వెరితనంగా, పిచ్చి మాటల్లాగా, పక్వత లేని వాళ్ళు పలికే మాటల్లాగా వాళ్ళకి అనిపిస్తాయి. స్తోత్రం. కానీ రక్షించబడుతున్న వాళ్ళకి, రక్షించబడుతూ రక్షించబడబోతున్న వారికి ఎలా ఉంటుంది ఏమండి? స్తోత్రం. రక్షించబడుతూ రక్షించబడబోతున్న వారికి ఎలా ఉంటుంది? హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో మనం ఈ కార్యక్రమాలు ప్రభు కృపను బట్టి శాంతి టీవీలో 2000కు పైగా సందేశాలు ఇవ్వడానికి ప్రభు నాకు సాయం చేశాడు. అందుని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు చూస్తున్నది 2009వ ఎపిసోడ్. ఇన్ని సంవత్సరాల కాలంలో పాస్టర్ జాన్సన్ జార్జ్ అనేటువంటి దేవజనులు ఒక 2 సందేశాలు, పాస్టర్ జీకే ఇవాన్స్ గారు చెన్నై ఒక 2 సందేశాలు, పాస్టర్ రాజన్ గారు కేరళ వారు ఒక 2 సందేశాలు, పాస్టర్ అపోలో శామ్ గారు వారు ఒక 2 సందేశాలు, మొత్తం 4 సేవకులు 4 రోజుల 8 సందేశాలు అందించారు. 2009లో, 2007లో అయితే 2008లో 8 సందేశాలు పోయినా 2000 సందేశాలు నేను ఇచ్చిన సందేశాలే ఉన్నాయి. 2000 సందేశాలు ప్రభు కృపను బట్టి. టెడ్డీ టీవీలో అక్కడ ఒక 213 సందేశాలు, అంటే 2200 ప్లస్ ప్రతి ఆదివారం నేను చేస్తున్నటువంటి సందేశాలు అంతా కలిపి ఒక 3000 సందేశాల వరకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 100 సంవత్సరాల తర్వాత సంతోష్ అనే వ్యక్తి లేడు అని చెప్తే ఈ ప్రూఫ్స్ చూపించాను అనుకోండి, సంతోష్ అనే వ్యక్తి ఉన్నాడు, సంతోష్ అనే వ్యక్తి వాక్యం బోధించాడు అని ఎవరైనా చెప్పేటువంటి అవకాశం ఉంది. సరే, అప్పుడు ఉన్నాడు అని చెప్పినా నాకు నష్టం లేదు, లేడని చెప్పినా నాకు నష్టమే లేదు. ఏదేమన్నప్పటికీ నా సమయంలో నేను తన తరము వారికి సేవ చేసి నిద్రించాడని దావీదు గురించి చెప్పినట్లుగా ఈ తరం వారికి నేను సేవ చేసి, చిన్న సేవ చేసి కొంతమందికి, ఈ తరములోనే అందరికి కాదు, ఈ తరములోనే కొంతమందికి సేవ చేసి నేను విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. ప్రతి సేవకుడు అంతే. ప్రతి సేవకుడు ప్రతి వ్యక్తికి సువార్త చేసే అవకాశము, వాక్యము బోధించే అవకాశం ఉండదు. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో నిన్న విశ్వాసాన్ని గురించి మాట్లాడుకున్నాం. 4 వేరు విశ్వాసాలు,
4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫెయిత్ గురించి మనం మాట్లాడుకున్నాం. వాటిలో ఒకటి పెరిగిన విశ్వాసం, ఇంక్రీజ్డ్ ఫెయిత్ ఆఫ్ ద పీపుల్. వారు మరి ఎక్కువగా అవిశ్వాసులై అని కాదు, దేర్ ఫెయిత్ ఇంక్రీజ్, దేర్ ఫెయిత్ లెవెల్స్ వేర్ ఇంక్రీజ్. స్తోత్రం. ఆ పెరిగినటువంటి విశ్వాసంతో వాళ్ళు ఉంటే ప్రభు వాళ్ళని పొగడ్తలతో ముంచుతాడు, లేదా వాళ్ళని పొగుడతాడు. వెల్ డన్ మై సర్వెంట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయనకు సంతోషమై, అంటే ఆయన సంతోషపడి మనల్ని ప్రశంసిస్తున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, వెరీ గుడ్, బాగా ప్రార్థన చేసావు, బాగా మాట్లాడావు నాతో, బాగా నాతో సంభాషించావు, బాగా నా వాక్యాన్ని ధ్యానించావు అని ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. ప్రభు చేత మెప్పు పొందేవాళ్ళుగా ఉండాలి. ఒకరోజు ప్రభు రాకడ సమయంలో, రెండో రాకడ సమయంలో మనకు మెప్పు కలుగుతుంది అనేది వాస్తవం. మెప్పు కలుగుతుందంటే అందరికి కలుగుతుందని కలగాలి రూలే లేదు. స్తోత్రం, హల్లెలూయా. పెరిగిన విశ్వాసం, తరిగిన విశ్వాసం కాదు. దేర్ ఫెయిత్ ఇంక్రీజ్డ్. వాళ్ళు ప్రార్థన చేయలేదు, ప్రభువా మా విశ్వాసాన్ని పెంపొందించు, మా విశ్వాసాన్ని పెరిగింపచేయి, మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచమని వాడు అడగలేదు. ఒకప్పుడు అడిగారు లూకాసు వార్త 17వ అధ్యాయంలో. ఇప్పుడు స్తోత్రం, హల్లెలూయా, వాళ్ళ విశ్వాసం పెరిగింది. వాళ్ళు మరి ఎక్కువగా విశ్వాసులై అని విశ్వాసపు స్థాయి పెరిగింది. అమ్మా నీ విశ్వాసం గొప్పది అని యేసుప్రభు ఒక ఆమెతో అన్నాడు. హలో సార్, శతాధిపతి గారు, ఓ సెంచూరియన్ గారు, మీ గురించి నేను సాక్ష్యం చెప్తున్నాను. ఇశ్రాయేలులో ఎవరికి ఎంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. ప్రజల యొక్క అన్ని జీవులు అయినప్పటికీ, స్త్రీలైనా పురుషులైనా రోమిలైనా ఎవరైనా కానీ వాళ్ళ విశ్వాసాన్ని చూసి వాళ్ళు తన మీద, దేవుని మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం పెరగాలని. రెండోది, విశ్వాసం పెరుగుతున్నప్పుడు కొన్నిసార్లు పక్కదారి పడుతుందండి. ఖచ్చితంగా పక్కదారి పట్టాలని కాదు, పక్కదారి ఎందుకు పట్టింది? స్తోత్రం. దేవునికి రావాల్సిన మహిమను మనుషులకు మనం అర్పిస్తే, ఆరోపిస్తే ఎలా ఉంటుంది? మామూలు ప్రసంగికునికి టీవీ ప్రసంగికుని కొద్ది డిఫరెన్షియేట్ చేసి, టీవీ ప్రసంగికుడు అంటే గొప్ప కాదు, టీవీలో చెప్పని ప్రసంగికుడే గొప్ప అంటా నేను. టీవీలో చెప్పే మేమేదో గొప్ప అని నేను అనుకోవడం లేదు. స్తోత్రం. ఒకవేళ ఇది గొప్పతనం అని ఎవరైనా అంటే, ఈ గొప్పతనం దేవుని వలన కలిగింది అంతవరకే. దీన్ని బట్టి నేను టీవీ ప్రసంగికుడినే, నేను పుస్తకాలు రాసిన వాడినే, నేను పాటలు రాసిన వాడినే అని అతిశయించాల్సిన అవసరం లేదు. మన అతిశయాస్పదములు కొట్టివేయబడిన, అవి లేవు ఇక, వాటితో మనకు అవసరం లేదు. స్తోత్రం, హల్లెలూయా. పక్కదారి పట్టినటువంటి విశ్వాసం. మూడోది, కొంతమంది విశ్వాసం పెరుగుతూ కొంతమంది విశ్వాసం పక్కదారి పడుతున్నప్పుడు మరలా విశ్వాసం ప్రకటించబడాల్సి వచ్చింది, సువార్త ప్రకటించబడాల్సి వచ్చింది. నేను ప్రకటించిన సువార్తను నేను విశ్వసిస్తున్నాను, అమ్మ నేను ఇవన్నీ చెప్తున్నాను కానీ నాకు వీటి మీద నమ్మకం లేదు అని చెప్తే, ఉండవా నీకు నమ్మకం లేనప్పుడు ఎందుకు చెప్పడం అంటారు. అంతేగా, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును పౌలు చెప్పాడు. అలాగైతే మేము నమ్మిన వారినే మేము ప్రకటిస్తున్నాం. నమ్మిన వారిని ప్రకటించకపోతే మన ప్రకటన వ్యర్థమే కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రకటించబడిన విశ్వాసం, సేవకులు విశ్వాసుల యొక్క విశ్వాసం పెరిగింది, కొంతమంది విశ్వాసుల యొక్క విశ్వాసం పక్కదారి పట్టింది, కొంతమంది సేవకులు లేకపోతే సేవకులందరూ లేదా అపోస్తులందరూ వాళ్ళ విశ్వాసాన్ని వీధుల్లోనూ అక్కడ ఇక్కడ సంతల దగ్గర ఎక్కడెక్కడ ప్రకటించేశారు. తర్వాత మనం ఆలోచించిన విషయం, 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. తర్వాత ఈరోజు పాఠంలోకి, ఈరోజు సందేశంలోకి మనం వెళ్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 41వ వచనంలో పట్టించుకొని విశ్వాసం, రిలక్టెంట్ ఫెయిత్, రెక్లెస్ ఫెయిత్. మీరు కొడితే కొట్టారండి, నో ప్రాబ్లం. మీరు తిడితే తిట్టారండి, నో ప్రాబ్లం. వీ డోంట్ కేర్. మేము పట్టించుకోము, ఇది పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు.
మీరు ఏం చేస్తారు మమ్మల్ని? మా దేహాన్ని చంపగలరు, మా ఆత్మను చంపగలరా మీరు? నా ఆత్మనైనా, నాతో ఉన్న వాళ్ళ ఆత్మలైనా, మేము ఒక 120 మంది ఉన్నాం, అప్పుడు వాళ్ళ ఆత్మలైనా, లేదంటే 3000గా ఉన్నప్పుడైనా 5000గా ఉండి 5000గా పెరిగి మొత్తం 8000 మంది, ఇంకా 8000 మంది పైగా పెరిగిన స్తోత్రం, మా ఆత్మల్ని మీరేం చేయలేరు. మా శరీరాల్ని పొడవచ్చు, గాయపరచవచ్చు, రక్తము కార్చే విధంగా మమ్మల్ని శిక్షించవచ్చు, కానీ మా ఆత్మని మీరు తాకను కూడా తాకలేరు. అది దేవుని ఆలయం, అది దేవుని సన్నిధి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. నీ చుట్టూ ఏం జరిగినా పట్టించుకోకు. నీ చుట్టూ ఏం జరిగినా పట్టించుకోకు అంటే ఇంటి విషయంలో బాధ్యత తీసుకోకుండా ఉండమని కాదు. బాధ్యత తీసుకో, ప్రతికూల పరిస్థితులు పట్టించుకోకుండా ప్రభు వైపు చూస్తున్నాం. మీరు కొట్టారా? దేవుని స్తోత్రం. ఈ చంపేది కొట్టారు కదా, ఇక్కడ కొట్టండి. మీరు కొట్టినా పర్లేదు. మళ్ళీ ఒకవేళ రెండో చంపను చూపిస్తే మూడో చంప కోసం వాళ్ళు వెతికితే, లేదా మొదటి చంపనే వాళ్ళు కొడితే అని కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు. ఏదైనా పర్లేదు, నో ప్రాబ్లం. భరించడానికి దేవుడు మాకు శక్తినిస్తాడు, సహించడానికి శక్తినిస్తాడు. ఆయన భరించినట్లు, యేసు భరించినట్టు, మా ప్రభువు భరించినట్టు మేము భరిస్తాం. ఈ శ్రమల మధ్యలో మేము ఉన్నప్పుడు ప్రభు మాకు తోడుగా ఉన్నాడు. సరే, ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై ఈరోజు వాక్య భాగం అపోస్తల కార్యములు 5వ అధ్యాయం తర్వాత ఆపుతామని కాదు, ఒకవేళ ప్రభు చిత్తమైతే ఇంకో 4, ఒక 5, 6 ప్రసంగాల తర్వాత మళ్ళీ ఇప్పటికే జూలై నెల వచ్చింది కాబట్టి ఈ 6 నెలల్లో మనం 5 అధ్యాయాలు పూర్తి చేసినట్టు అవుతుంది. ఇంకా 23 అధ్యాయాలు ఉన్నాయి. 6 నెలల్లో 23 అధ్యాయాలు పూర్తి చేయాలి. అసాధ్యమా? మనుషులకు అసాధ్యం, కానీ దేవుడికి సాధ్యం. చేయొచ్చు, ఇది పెద్ద వర్క్ ఏం కాదు. ఈ సెకండ్ టర్మ్లో మనము రివిజన్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ప్రతిదాన్ని ఓల్డ్ వాటిని మళ్ళీ రిపీట్ చేసుకోవడం లేదు. స్కూల్స్లో రివిజన్ అంటే రిపీటేషన్, కానీ ఇక్కడ రిపీటేషన్ కాదు. ఇక్కడ మళ్ళీ రీఫ్రెష్గా కొత్త ఐడియాస్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. 5వ అధ్యాయము 32వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 5th chapter verse 32. మేమును దేవుడు తన విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నామని చెప్పి. మేము సాక్షులమై ఉన్నాం. మేము మాత్రమే కాదు, మాకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మయు. స్తోత్రం, హల్లెలూయా. 5వ అధ్యాయము వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. We are witness of these things, and so is the Holy Spirit, whom God freely gives to all who believe in Him. As translated from the Aramaic, the Greek is to those who hear and obey Him. అరామిక్లో ఉన్న తర్జుమాలో ఏముందంటే తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అని తెలుగు బైబిల్లో ఉంది. అది గ్రీక్ అనుసరించి. కానీ అరామిక్లో అలా కాదు, తన యందు విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. అంటే రెండు పెద్ద తేడా ఏం లేదు. విశ్వాసం ఉంచాలి, విధేయత చూపించాలి. విశ్వాసమునకు విధేయులు కావాలి. మీకు మరలా చెప్తున్నాను, 5వ అధ్యాయం 32వ వచనంలో తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. మొత్తం వాక్యంలోకి మనం వెళ్ళలేదు, ఆ మధ్యలో బిట్, తనను విశ్వసించిన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. అవును, విధేయత ద్వారా, విశ్వాసం ద్వారా మన పరిశుద్ధాత్మను పొందుకుంటాం. వాడుక భాషలో చదువుకుందాం. 5వ అధ్యాయం 32వ వచనం. వీటికి మేము సాక్షులము, దేవుడు తన ఆజ్ఞలని పాటించిన వాళ్ళు ఇచ్చిన పవిత్రాత్మ కూడా దీనికి సాక్షి. స్తోత్రం. దేవుని ఆజ్ఞలు పాటించిన వారికి అనుగ్రహించినటువంటి పవిత్రాత్మ. అండ్ వీ ఆర్ విట్నెసెస్ ఆఫ్ ది స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్కి, మేము చెప్పిన వాటికి, మేమేం చెప్పామో, మేమేం ప్రకటించామో, వీటికి మేము సాక్షులం. ఏదో ఊహించి స్వప్నలోకంలో చెప్పినట్టుగా మేము చెప్పడం లేదు. We are witnesses of these statements. Also the Holy Spirit. దేవునికి స్తోత్రం. మాకు సాక్షిగా ఒక ఆయన ఇచ్చాడు, పరిశుద్ధాత్ముడు మా సాక్షి. అంటే ఇంకా అబద్ధ సాక్ష్యాలకు అవకాశం లేదు.
అతిశయోక్తిగా చెప్తున్నటువంటి సాక్ష్యాల్లో దాని యొక్క అవసరత లేదు. స్తోత్రం. హోలీ స్పిరిట్ whom God has given to those obeying him. విధేయత చూపిస్తున్న వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ. విధేయత ఉందా? విధేయత లేకపోతే అవిధేయత ఉందని అర్థం. అవిధేయత లేకపోతే విధేయత ఉందని అర్థం. మన టైటిల్ విధేయత, ఒబీడియన్స్. లోబడేటువంటి తత్వం, ఎదురు తిరగని తత్వం, తిరుగుబాటు చేయని తత్వం. స్తోత్రం. విశ్వాసాన్ని గురించి మనం విధేయతను గురించి మనము గత ఎపిసోడ్లో విశ్వాసాన్ని గురించి మాట్లాడుకున్నాం. అంతకుముందు భయం గురించి మాట్లాడుకున్నాం. అంతకుముందు వ్యర్థమైన జీవితం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు విధేయత గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు మాట్లాడుకుంటున్నాం? మన మూలవాక్యంలో తనకు విధేయులైన వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ అని చెప్పబడింది. దేవుడు తనలో భాగమైన, తనలో ఒకడైన, తానే అయి ఉన్న పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు. తన అడుగు వారికి ఆయన ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు, ఇస్తాడు. ఓకే, లూకాసు వార్త 11:13 స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, విధేయత వలన కలిగే ఆశీర్వాదాలు ఏంటి? విధేయత మంచిదా కాదా? విధేయులై వర్ధిల్లుతారు. విధేయులు కాకపోతే నశించిపోతారు. విధేయులు కాక అరణ్యములో అకాలపు అంజూరపు పండులాగా రాలిపోయారు వాళ్ళు. విధేయత అనేది ఒకటి. ఆదాము యొక్క అవిధేయత లోకానికి పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని తెచ్చింది. కడపటి ఆదామైన క్రీస్తు యొక్క ఆయన విధేయత. ఎలాంటి విధేయత? అక్కడ రాయబడింది. ఎలాంటి విధేయత అంటే సిలువ మరణము చూపునంతగా విధేయత. అంటే సిలువ మరణానికి సిద్ధంగా ఉన్నంత విధేయత. నేను అన్నీ భరిస్తాను, అన్నీ సహిస్తాను, కొరడా దెబ్బలు తింటాను, గడ్డం పీకితే ఊరుకుంటాను, ఊస్తే ఊరుకుంటాను, బట్టలు చీట్లు వేస్తే ఊరుకుంటాను, కానీ సిలువ వేస్తే ఒప్పుకోను. లేకపోతే సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడే. సిలువ వేయబడ్డానికి ఏ దేవదూతలు సిద్ధంగా లేరు. మాటికి భూలోకానికి వచ్చి సాక్ష్యాలు అందిస్తున్నాక నన్ను సిలువ వేయండి అని గాబ్రియల్ దూత, లేకపోతే మికాయలు దూత, వీళ్ళెవరు సిద్ధంగా లేరు. నా నిమిత్తం ఎవరు వెళ్తారు అనేటువంటి పిలుపుకు స్పందించి దేవుని కుమారుడే స్వయంగా ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. విధేయత ఒకటి. విధేయులైన వారికి పరిశుద్ధాత్మ అనుభవము విధేయతను బట్టి కలుగుతుంది. ఒకవేళ నువ్వు ఇంకా పరిశుద్ధాత్మ అనుభవం పొందలేదు అంటే నీలో ఎక్కడో అవిధేయత ఉందని అర్థం, ఎక్కడో రెబలియస్ నేచర్ ఉందని అర్థం, ఎక్కడో సాతాను నేచర్ ఉందని అర్థం. రెండోది అపోస్తల కార్యములు 5:21. వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయానికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడు ఏం చేశారు? తెల్లవారుజామున వెళ్ళి ఏ మాట విని, ఎవరి మాట విని? ప్రభుదూత మాట విని ఈ జీవాన్ని గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడి. వీళ్ళు ఏం చేశారు? వారు ఆ మాట విని ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసి, ఎప్పుడెప్పుడో ఈ రాత్రి గడుస్తుందా, ఈ కాళరాత్రి గడుస్తుందా అని ఎదురు చూసి, స్తోత్రం, ఏం జరిగింది? దేవాలయములోనికి వెళ్ళి అది ఏం చేస్తున్నారు? ఇంట్లో నిద్రపోయారు. జైల్లోంచి బయటకు వచ్చారు, ఇంట్లో నిద్రపోయారు, కొద్దిగా రెస్ట్ తీసుకున్నారు. మనిషికి రెస్ట్ కావాలిగా, సేవకుడికి రెస్ట్ కావాలిగా. నేను కొన్నిసార్లు రెస్ట్లెస్గా తిరుగుతూ ఉంటాను. అయినప్పుడు దేవుడు ఆరోగ్యం బలం ఇచ్చి నడిపిస్తున్నాడు, అది వేరే విషయం. అక్కడ రాయబడిన మాట, దేవాలయములోనికి వెళ్ళి చెప్పుడి అనగానే చెప్పడం కాదు చేసింది, బోధించడం కూడా చెప్పడమే. కానీ బోధించడం అంటే ఇంకా కొద్దిగా శాస్త్రీయంగా, క్లాసికల్గా, నైపుణ్యంతో, అనుభవంతో చెప్పడం అనేదాన్ని మరిగా భావించాలి. సాక్ష్యం చెప్పడం వేరు, సందేశం ఇవ్వడం వేరు. కొన్ని మాటలు చెప్పడం వేరు, సందేశం ఇవ్వడం వేరు. వాళ్ళతో చెప్పుడు అని చెప్పారు, వీళ్ళు బోధించుతున్నారు. దేవుని స్తోత్రం.
అనగా విధేయులైన వారికి ఆయన సందేశాన్ని ఇస్తాడు. విధేయులైన వారికి స్వర్గములోని పరిశుద్ధాత్మని ఇస్తాడు. విధేయులైన వారికి స్వర్గపు సందేశాన్ని ఇస్తాడు. దేవాలయములోని ప్రజలకు అవసరమైన సందేశాన్ని పేతురు యోహాను లేదో ప్రిపేర్ చేసుకొని పుస్తకాలు చదివి ఇంటర్నెట్కి వెళ్ళి ఆ కామెంటరీ చదివి ఈ కామెంటరీ చదివి చెప్పాడని కాదు. స్తోత్రం, హల్లెలూయా. కామెంటరీలు ఉన్నాయి, అవి పుస్తక రూపంలో లేవు, ఇంటర్నెట్ లేదు. అటువంటి సమయంలో ఇక దేవుడు ఏది బయలుపరిస్తే అది చెప్పడమే, అంతవరకే. కానీ ఇక వేరే విధంగా వాళ్ళకి అవకాశాలు లేవు. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, విధేయత చూపిస్తే పరిశుద్ధాత్మ అనుభవం కలుగుతుందని. రెండోది, విధేయత చూపిస్తే సందేశము దొరుకుతుందని, ఒక మెసేజ్, ఒక గాడ్స్ మెసేజ్ దొరుకుతుందని. మూడో విషయం 5వ అధ్యాయం 29వ వచనం. అందుకే పేతురు ఆ, అపోస్తులను ఆ, మనుషులకు కాదు ఆ. మీ దేవునికే మేము లోబడున్నాం కదా. ఇంతకుముందు అడిగారు, హలో సార్ మీరు చెప్పండి ఈ మాట, మేము మీకు లోబడాలా దేవునికి లోబడాలా? వాళ్ళనో మాకే లోబడండి. దేవుడు ఎవరు? దేవుడు లోబడేది ఏంటండి? దేవుని లోబడటం వ్యక్తిగతం, అది రహస్యంగా చేసుకోండి, మాకు లోబడాల్సిందే అని వాళ్ళు కండిషన్ పెట్టినప్పుడు సారీ మీకు లోబడలేము. మమ్మల్ని పంపినవాడు, మమ్మల్ని పోషిస్తున్నవాడు, మమ్మల్ని బలపరుస్తున్న వాడిని, అట్టి దేవునికే మేము లోబడతాం, మీకు లోబడాల్సిన అవసరం లేదు. ఓ నెబుకద్నెజరు దీని గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని, జవాబు ఇవ్వాలని, సమాధానం ఇవ్వాలని మాకేం చింత లేదు, మేము టెన్షన్ పడడం లేదు. ఏం సమాధానం చెప్తారు వీళ్ళని మీరు ఎదురు చూస్తున్నారేమో. ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. షడ్రకు ఏమంటావు? అబేద్నెగో ఏమంటావు? మెషక్కు ఏమంటావు? ఏం వాళ్ళు అడుగుతూనే ఉంటారు, ప్రశ్నిస్తున్నారు, మనం సమాధానం చెప్పాం. మనం మౌనంగా ఉంటాం. మన మౌనంలోనే వాళ్ళకి ఒక సందేశం దొరుకుతుందేమో, మన మౌనంలోనే వాళ్ళకి మాటలు దొరుకుతాయేమో. వదిలేద్దాం. బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉందో, ప్రభు ఏ విధంగా సిలువలో మౌనంగా ఉన్నాడో. ఏంటంటే ప్రభు సిలువలో మౌనంగా ఉన్నాడు అంటున్నారేంటి మీరు చెప్పేది కరెక్ట్ కాదు కదా అని అంటానేమో. ప్రభు 6 గంటలు సిలువలో వేలాడినప్పటికీ 7 మాటలు మాట్లాడాడు. మనమే కానీ 6 గంటలు సిలువలో వేలాడితే 60 మాటలు మాట్లాడండి వాళ్ళం. అనగా అంత సమయం వేలాడినప్పటికీ, అక్కడ ఉన్నప్పటికీ ఆయన మాట్లాడిన మాటల దృష్ట్యా అది మౌనముగానే ఎంచబడుతుంది. లేదంటే అవి చాలా సుదీర్ఘ ప్రసంగాలని మీరు భావిస్తే నేనేం చేయలేను, మీరు అలాగే భావించుకోండి. విధేయత చూపించడం ద్వారా పరిశుద్ధాత్మ అనుభవం కలుగుతుందని, విధేయత చూపించడం ద్వారా సందేశము దొరుకుతుందని 5వ అధ్యాయం 29వ వచనంలో మనం చదువుకున్నాం. అలాంటి మనుషులకు విధేయత కాదు, దేవునికి విధేయత చూపించడం వలన సేవ చేయడానికి కావలసిన సిద్ధపాటు. సరే ఆ రోజు ఏదో ఆవేశంలో వాళ్ళతో అన్నాం, మీ మాటకు లోపడం అన్నాం కాబట్టి వాళ్ళకి లోపడతాం, లేదు ఎందుకులే సువార్త చేయడం ఆపేస్తాం అనుకోలేదు వాళ్ళు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని గౌరవిస్తామండి, ప్రభుత్వం మీద మాకు ప్రేమ ఉంది, అధికారుల మీద మాకు ప్రేమ ఉంది, కానీ రాజ్యాంగం అనుగ్రహించినట్టు మా మత స్వాతంత్ర్యపు హక్కును చూసారా, దాన్ని మేము వీ విల్ యూటిలైజ్ ఇట్. మేము ప్రకటిస్తాం, వీధిలో ప్రకటిస్తాం, అక్కడ ప్రకటిస్తాం, ఇక్కడ ప్రకటిస్తాం, మీకు ఇష్టమైతే నమ్ముకోండి, లేదా లేదు. ప్రకటించాల్సిన బాధ్యత, భారం మా మీద ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నాకు సువార్త ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ, ప్రకటిస్తే మీరు మాకు శ్రమ కలుగు చేస్తున్నారు, ప్రకటించకపోతే దేవుడు మాకు శ్రమ కలుగు చేస్తాడు. ఇప్పుడు మేము రెండింటి మధ్యలో నలిగిపోతున్నాం. మేము ఒకటి ఫైనల్గా డిసైడ్ చేసుకున్నామని మేము చెప్పేది మీరు ఏం చేస్తారు చేసుకోండి. నేను రాసిందేమో రాశానని పిల్లలు చెప్పినట్టుగా మేము చెప్పేది మీరు ఏం చేస్తారో చేయండి. మేము చెప్తాము, మీరు చేయాలి. మేము చెప్పింది మీరు చేయాలని కాదు, మేము చెప్పేదేదో చెప్తాం, మీరు చేసేదేదో మీరు చేయండి. మేము దేనికి భయపడము అన్నట్టుగా జీవించారు. సేవ చేయడానికి సిద్ధపాటు కలుగుతుంది విధేయత కలిగిన వానికి. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 5వ అధ్యాయం 40వ వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. స్తోత్రం. వారు గమలియేలు ధర్మశాస్త్ర దేశముడైన 34వ వచనం. సమస్త ప్రజల వలన అనగా యూదా ప్రజల వలన ఘనత పొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలియేలు అనే ఒక పరిసయ్యుడు మహాసభ అనగా సన్హెద్రిన్ 70 మంది సభ్యులు ఉన్నట్టు సభ,
తీర్మానాలు తీసుకునేటి యూదుల యొక్క సుప్రీంకోర్టు అది. ఆ సభలో లేచి ఏదో చెప్పాళ్ళండి. వారు అతని మాటకు సమ్మతి, వాళ్ళ ఏజుకి రెస్పెక్ట్ ఇచ్చి అని కాదు, అతని వయసుకు గౌరవం ఇచ్చి అని కాదు, అతని మాటకు సమ్మతించి అపోస్తుల్ని పిలిపించి కొట్టించడం కాదు వాళ్ళ ఉద్దేశం. 33లో రాయబడింది, వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపాలనుకున్నారు. కానీ గమలీయేలు జోక్యం చేసుకున్నాడు కాబట్టి చావు నుంచి తప్పించబడ్డారు. గమలీయేలు కూడా చంపేసేయండి పర్లేదు, వాడు మిగలడానికి వీల్లేదు, ముక్కలుగా నరికేయండి అని ఒకవేళ గమలీయేలు అన్నాడు అనుకోండి, గమలీయేలు వాళ్ళని చంపడం వల్ల మనకేమొస్తుంది? గుర్తుపెట్టుకోండి, ఏ మతస్థునైనా, ఏ మనిషినైనా, ఏ కులస్తునైనా, ఏ స్త్రీనైనా, ఏ పురుషునైనా చంపడం వల్ల మనకు వచ్చేదంటూ ఏమీ లేదు. మనం ఏ మనుషుడిని పుట్టించలేము. ఏ మనుషుడిని పుట్టించలేనప్పుడు ఏ మనుషుడిని చంపేటువంటి అధికారం మనకు లేదు. మనిషిని చంపేటువంటి అధికారం దేవునికి మాత్రమే ఉంది. కారణం ఏంటంటే ఆయన పుట్టించగలిగిన వాడు కాబట్టి. నువ్వు పుట్టించగలవా? ఒక మనిషి చచ్చిపోయిన మనిషిని లేపు. మనకు తెలిసిన విద్య చంపడమే, మాటలతో చంపడమే. కానీ దేవుడు బ్రతికించేటువంటి దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. అతని మాటకు సమ్మతించి అంటే అతని మాటకు లోబడి, అతని మాట ఒప్పుకొని, దే ఒబేడ్ టు ద వర్డ్ ఆఫ్ గమలీయేల్. దానివల్ల ఏం జరిగిందట? అనర్థం జరగకుండా ఉంది. ధర్మశాస్త్రంలో రాయబడింది, నరహత్య చేయకూడదు. మీరు చట్టాన్ని చేతుల్లో తీసుకొని వచ్చి పేతురును చంపారు, యోహాన్ను చంపారు, నరహత్య చేసినట్టు అవుతుంది. మీరు ఇప్పటికే మీరు చేయకుండానే ఆ మనుషుని మీరు చంపారంటున్నారు. ఒకళ్ళు ఇద్దరిని చంపితే మళ్ళీ యేసు ప్రభువును చంపింది మీరే, పేతురును చంపింది మీరే, యోహాను చంపింది వీరే అని ప్రసంగించడానికి ఇంకో 10 మంది ఉన్నారు అక్కడ. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 4వది, అనర్థం జరగకుండా విధేయత మనల్ని కాపాడుతుంది. విధేయత వలన పరిశుద్ధాత్మ అనుభవం కలుగుతుందని, విధేయత వలన సందేశం దొరుకుతుందని, విధేయత వలన సేవ చేయడానికి సిద్ధపాటు కలుగుతుందని, విధేయత వలన అనర్థం జరగకుండా మనం ముందుకు సాగగలమని చెప్పుకున్నాం. ఈ విధేయత కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.